మనోహర్ అనే బాలుడు వరంగల్కు చెందినవాడు. అతని వయస్సు 15 సంవత్సరాలు. అతను అల్లర్లకు పట్టణంలో పెద్ద పేరుంది. అతని చిలిపి పనులు ప్రసిద్ధమైనవి, అతని నవ్వు ఆకర్షణీయమైనది, కాని అతని చర్యలు తరచుగా గందరగోళాన్ని కలిగిస్తాయి. ఒకరోజు అతని చిలిపితనం హద్దులు దాటింది. అతను పేల్చిన ఒక చిన్న పటాకా ఒక వృద్ధురాలిని భయపెట్టింది, ఒక పండు స్టాల్ను పడగొట్టింది, పట్టణం ప్రశాంతతను భంగపరిచింది. పట్టణ మేయర్ మనోహర్ను పిలిచాడు. గంభీరంగా, కాని హృదయపూర్వకంగా మేయర్ అతనికి ఒక అవకాశం ఇచ్చాడు, తన తీరును మార్చుకోవడం లేదంటే పరిణామాలను ఎదుర్కోవడం. మొదటిసారి మనోహర్ ఇతరుల నిరాశను గ్రహించాడు. నివారణలు చేయాలని నిశ్చయించుకున్న మనోహర్ తన సమాజానికి సహాయం చేయడం ప్రారంభించాడు. మొదట పనులు బోరుగా అనిపించినప్పటికీ త్వరలోనే అతను చుట్టుపక్కల వారితో అనుబంధం పొందడం, సంతృప్తిని పొందడం నేర్చుకున్నాడు. మనోహర్ పట్టణ ప్రజలతో కలిసి పనిచేస్తూ కొత్త స్నేహాలను కుదుర్చుకున్నాడు. అతని చిలిపితనం ఇప్పుడు ఇతరులకు సంతోషాన్ని అందించడంలో మరింతగా మారింది. కొన్ని నెలల తర్వాత మనోహర్ ఇకపై అందరూ దూరంగా ఉండే చిలిపి కుర్రాడు కాదు. ఆయన ఇప్పుడు పట్టణ హృదయంగా మారిపోయాడు, తన సృజనాత్మకతకు మరియు ఆనందకరమైన భావానికి పేరుగాంచాడు. వార్షిక పట్టణ వేడుకలు అతని మార్పు కోసం జరుపుకుంటాయి. మనోహర్ పట్టణ అంచున నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు అతని చిరునవ్వు భిన్నంగా ఉంది, ఇంకా చిలిపి కాదు, కానీ గర్వంతో మరియు భవిష్యత్తుపై ఆశతో నిండింది. ఒకప్పుడు కల్లోలం కలిగించిన కుర్రవాడు ఇప్పుడు వెలుగును అందిస్తున్నాడు.